దిస్ ఈజ్ మోనిత. ఇవాళ ఒక టేస్టీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని దేవరబండ కాల్చిన మాంసం దగ్గర ఉన్నాను. ఇది దాదాపు 300 ఇయర్స్ బ్యాక్ రాయలసీమలో స్టార్ట్ అయిన రెసిపీ అంట. దాన్ని వీళ్ళు మనకిక్కడ హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర దీనికి సంబంధించిన ఏమేం వెరైటీస్ ఉన్నాయి అనేది ఇవాళ మన వీడియోలో చూద్దాం. చలో. మనతో పాటు ఓనర్ పుష్పలత గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చెప్పండి అమ్మా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇది 1 ఇయర్ బ్యాక్ చేసామండి. మీ దగ్గర ఉన్న స్పెషల్స్ ఏంటి? మా దగ్గర కాల్చిన మాంసం స్పెషల్. అమ్మ, ఇక్కడ దేవరబండ కాల్చిన మాంసం అని స్పెషల్గా పెట్టారు. మనం ఇక్కడ హైదరాబాద్లో చూసినా కానీ చాలా ప్లేసెస్లో కాల్చిన మాంసం తింటూనే ఉన్నాం కదా. సో మీ దగ్గర ఎందుకు అంత స్పెషల్? మా దగ్గర కాల్చిన మాంసం ఇది 300 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా రాయలసీమలో చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, ఇది మా బాబాయ్ గారే రన్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఓకే, ఇది వంశపారపర్యంగా వచ్చినది అనమాట. దీని స్పెషల్ ఏంటి అంటే మసాలా స్పెషల్ అన్నమాట. ఓకే, మసాలా ఈ హైదరాబాద్లో ఎక్కడ ఇటువంటి మసాలా దొరకదు. ఈ మసాలా ఏంటంటే మేమే స్వయంగా ఎండుమిర్చి ఇవన్నీ పట్టించి ప్రతిదీ కూడా ఇంట్లోనే స్వయంగా చేస్తాం మేము. ఓకే, అమ్మ మీ దగ్గర అసలు ఏమేం వెరైటీస్ ఉంటాయి? మా దగ్గర మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ నాటుకోడి ఇవి అన్నీ ఉంటాయండి. వీటిని మా స్పెషల్ మసాలా వేసి బొగ్గుల మీద కాలుస్తాం. ఓకే, అయితే మీరు ఇవన్నీ స్పెషల్స్ చెప్పారు కదా, వీటన్నింటిలో మీ దగ్గర స్పెషల్ ఐటమ్స్ అంటే ప్రతి ఒక్క దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది కదా, మీ దగ్గర ఏంటి స్పెషల్? మా దగ్గర మటన్ స్పెషల్. మటన్ ఎందుకు స్పెషల్ అంటారా, మన హైదరాబాద్లో మీరు ఏ హోటల్లో ఎక్కడైనా సరే ఎతికితే ఆ మటన్ దొరకదు. ఎందుకంటే మేము స్పెషల్గా పొట్టేలు మాంసం, లేత పొట్టేలు మాంసం తెప్పించి మటన్ కాల్చిన మాంసం చేస్తాం. ఓకే, బొగ్గుల మీద కాలుస్తాం. అది కాకుండా ఇక్కడ కూడా మీకు నాటుకోడి బార్బిక్యూ దొరకదు. మా దగ్గర నాటుకోడి బార్బిక్యూ కూడా ఉంటుంది. ఓకే, నాటుకోడితో బార్బిక్యూ. అంటే జనరల్గా అయితే నార్మల్ బ్రాయిలర్ కోడితోనే బార్బిక్యూలు మనం తింటూ ఉంటాము. మీ దగ్గర మాత్రం నాటుకోడితో బార్బిక్యూ అంటారు. నాటుకోడితో ఉంటుంది, బాయిలర్ కోడి బార్బిక్యూ ఉంటుంది. కానీ నాటుకోడి స్పెషల్ ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ దొరకదు కదండి, మాక్సిమం చేయరు ఎవరు, మన దగ్గర దొరుకుతుంది. ఓకే, అయితే అమ్మ ఎంతమంది వస్తూ ఉంటారు రోజు? అండ్ వీకెండ్స్ లోకి నార్మల్ డేస్ లోకి ఎలా ఉంటుంది ఫ్లోటింగ్? రోజు 200 మెంబర్స్ పైన వస్తారండి. ఇంకా వీకెండ్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటారు. అంటే ఇది టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఓకే, బాగా అదే హెవీ ఫ్లోటింగ్ అయిపోతుంది. అమ్మ ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 149 నుండి అండి. ఇంకా ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇవన్నీ కబాబ్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా, దాంట్లో తినడానికి రైస్ ఐటమ్ కానీ లేదంటే నాన్ ఐటమ్ కానీ ఇంకేమైనా ఉంటుందా? మా దగ్గర రైస్ అలాంటివి ఏమీ ఉండవండి. జొన్న రొట్టె ఉంటుంది, అది కూడా పచ్చ జొన్నలతో చేస్తాము. అది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. మామూలుగా జొన్నలు మంచిది, నార్మల్గా తెల్ల జొన్నల కంటే పచ్చ జొన్నలు ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ అయితే మేము విన్నదైతే తెల్ల జొన్నల గురించే విన్నాం. ఇప్పుడు మీరు అన్న తర్వాత ఆ పచ్చ జొన్నలు దాని గురించి అంటున్నా. లేదండి, మా చిన్నప్పటి నుండి మేము పచ్చ జొన్నలే తినేవాళ్ళము. అది టేస్ట్ కూడా తెల్ల జొన్నల కంటే టేస్ట్గా ఉంటుంది. ఓకే, మా దగ్గర తినడానికి చాలా మెత్తగా వస్తాయి రొట్టెలు, చాలా బాగుంటాయి. ఓకే, దీంతో పాటు జొన్న రొట్టె ఉంటుంది. జొన్న రొట్టె లేదా స్నాక్ అలాగా కూడా తినొచ్చు. ఇది రొట్టె లేకుండా కూడా ఉట్టిది స్నాక్ టైప్ లో తినొచ్చు, లేదా జొన్న రొట్టెతో కూడా తినొచ్చు. అమ్మ మీరు ఈ రెసిపీని ఎక్కడ నేర్చుకున్నారు? అండ్ మీ దగ్గర కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు నేర్పించారా? ఇది మా పూర్వీకుల నుండి వచ్చిందండి. నాగప్ప గౌడ్ అని మా బాబాయ్ గారు ఉన్నారు, దేవరబండలో ఉంటది వాళ్ళకు కూడా కాల్చిన మాంసం. ఓకే, అక్కడ అక్కడ ఉంది. ఆయన దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. వీళ్ళకు నేర్పించడం అంటే ఏమి ఉండదు, నేనే ఇంట్లో స్వయంగా తయారు చేసి వాళ్ళకు మసాలా తీసుకొచ్చి ఇస్తాను. కేజీ కింద క్వాంటిటీ అని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్, సీక్రెట్ రెసిపీ పుష్పలత గారు ఓన్లీ చేసే రెసిపీ అది.
అమ్మ రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చి ఈ రెసిపీని హైదరాబాద్లోనే ఇంట్రొడ్యూస్ చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? బిజినెస్ పెట్టాలనుకుంటే ఇంకా మా తమ్ముడు సలహాతో వేరే ఇంకో ఏదేదో బిజినెస్లు ఎందుకు ఆలోచిస్తున్నారు, మనది దేవరబండ ఉంది కదా ఆల్రెడీ ఫేమస్ అయినది, అదే తెచ్చి మన హైదరాబాద్లో పెడదాము అని సలహా ఇచ్చారు. సరే అని ఇదే పెట్టేశానండి. మా బాబు కూడా అన్నాడు ఒకసారి అనమాట, ఇది ఏంటంటే మేము చిన్నతనంలో బండ్లు కట్టుకొని అందరూ మామూలుగా అక్కడికి రెస్టారెంట్ దగ్గరికి బండ్లు కట్టుకొని, అప్పుడు ఎద్దుల బళ్ళు అవి ఉండేవి కదా, అవి కట్టుకొని వచ్చి అక్కడ ఒక 3 days 4 days అక్కడే ఉండి జాతరలో ఈ మాంసం తిని అక్కడ పార్టీలు చేసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారండి. ఇప్పుడు కూడా అక్కడ వెళ్ళి ఒక 2-3 days ఉండి తినేసి అక్కడ అంతా జాతర చూసుకొని వెళ్ళిపోతారు. వేరే ప్లేసెస్ నుంచి వచ్చేసి వేరే ప్లేసెస్ నుండి వస్తారు, హైదరాబాద్ నుండి కూడా వస్తారు. అక్కడ రాయలసీమలో అయితే చుట్టుపక్కల పల్లెలు అందరూ వస్తారండి. రండి ప్రిపరేషన్ చూపిస్తాను. అమ్మ ఇప్పుడు మీట్ మొత్తం ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా మసాలా రాసుకొని, లేదంటే ఆర్డర్ బట్టి తీసుకుంటారా? లేదండి, ఆర్డర్ను బట్టి ప్రిపేర్ చేస్తాం మసాలా వేసి. ఇదేనా మీరు ప్రిపేర్ చేసి ఈ మసాలా? ఓకే. 1 kgకి నార్మల్గా 1 kgకి వాళ్ళకు క్వాంటిటీ చెప్తామండి, వాళ్ళు దాన్ని బట్టి కలిపేస్తారు. ఓకే ఓకే. అయితే అమ్మ మ్యాక్సిమం మనకి ఎట్లా ఉంటుందంటే చిన్న బౌల్స్లో పెద్ద పెద్ద బౌల్స్లో ఇలాగ క్వాంటిటీ తీసుకుంటే కలుపుతూ ఉంటారు. మీరు ఇక్కడ బండ మీద కలుపుతున్నారు కదా, ఏమన్నా స్పెషల్ ఉండిందా? బండ మీద ఎందుకు కలుపుతామంటే ఇది అప్పటికప్పుడు కలుపుతాం కదా ఈ మసాలా, ఈ బండకేసి రాయటం వల్ల ఆ చికెన్లోకి వాటిలోకి మసాలా బాగా పోతుంది అనమాట. ఓకే ఓకే. అందుకని బండ మీద వేస్తాం. అంటే నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్గా, పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి కదా, పాత్రలోనే కలిపేసేసి పెడుతూ ఉంటారు. ఈ బండ మీద కలపడం ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు. అదే మసాలా దాంట్లో పట్టడానికి అనమాట. ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి కూడా మేమే స్వయంగా ఆరేసి పట్టిస్తామండి, బయట ఏమి వాడం. కారం కూడా బయట కారం కొనకుండా మీరే పట్టించి వాడతారు. అమ్మ ఇది నాటుకోడి కదమ్మా? అవునండి, నాటుకోడి మిక్స్ చేస్తున్నాం. ఇక్కడ స్పెషల్ అన్నారు కదా నాటుకోడి కూడా? నాటుకోడి స్పెషల్ అండి, అంటే నాటుకోడి ఎక్కడ చేయరు కదా. అవును, మన దేవరబండలో మాత్రమే నాటుకోడి చేస్తాం. ఎందుకంటే నాటుకోళ్ళు ఎక్కువ బోన్ ఉంటుంది, ఫ్లెష్ తక్కువ ఉంటుంది అన్న ఇది ఉంటుంది కదా, మరి ఎందుకు నాటుకోడిని తీసుకున్నారు మీరు? ఉంటుంది కానీ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి మేమే నాటుకోడి ట్రై చేసాము. ఓకే. ట్రై చేస్తే మన కస్టమర్స్ అందరికి నచ్చింది. ఓకే, టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ నచ్చింది. ఓకే, బాగా తీసుకుంటారు నాటుకోడి కూడా. ఎంతసేపు చేస్తారు ఇట్లా మిక్స్ చేయడము ఇదంతా? ఎంత ఒక 5 minutes చాలు, అంతే సరిపోతుంది. మా దగ్గర మాంసం స్పెషల్ అని ఎందుకన్నానంటే చూడండి, ఈ లేత పొట్టేలు మాంసం, ఈ కలరు, ఈ క్వాలిటీ ఈ హైదరాబాద్లో ఎక్కడా దొరకదు. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు సుధా. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మేము KPHP 9th phase లో ఉంటాము. అవునా, ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా అండి? టేస్ట్ చేశారా? యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చారు, సో బాగుందని చెప్పి నేను తీసుకొచ్చాను. ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు తిన్నారు కదా, ఎలా? చాలా బాగుంది. ఎలా అనిపించింది టేస్ట్? అంటే ఇంతకుముందు చాలా ప్లేసెస్లో తినుంటారు కదా, అక్కడిక్కడ డిఫరెన్స్ అన్న తెలిసిందా? బాగుంది, అంటే ఇది డిఫరెంట్గా అది కాల్చారు కదా, సో ఆ ఫ్లేవర్ వల్ల చాలా బాగుంది ఇది. ఓకే. హాయ్ అండి, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ ప్రియా. ఇక్కడ టేస్ట్ చూసారా ఫుడ్? ఇక్కడ దిస్ ఇస్ సెకండ్ టైం నేను వస్తున్నాను. మా అత్తగారు పిలిచారు, ఇక్కడ బాగుంటుంది చికెన్ చూడమని. ఒకసారి వి కేమ్ అండ్ వి హ్యాడ్ అండ్ దిస్ గై లైక్డ్ ఇట్ సో మచ్. ఆల్సో ట్రైడ్ ప్రాన్ గాని అండ్ చికెన్, బోత్ వర్ వెరీ ఫ్రెష్ అండ్ ఇట్ టుక్ లిటిల్ టైమ్ బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వర్త్ ఇట్. Okay. You should also definitely try, and this is the second time and I came to get parcel for my atta. Okay. So good, you guys also should keep trying. This is very good. Okay, thank you. You want to say something? Yeah, the boneless chicken was really good. Like, it was so spicy. The spice was just perfect. It was awesome. He used to mention that the spice was just perfect.
ఫుడ్ అంతా రెడీ అయిందమ్మా. అంటే మొత్తం ఈ వెరైటీస్ ఏమేమి ఉన్నాయండి అన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, లివర్, చికెన్ బోన్లెస్, మటన్ బోన్లెస్ ఇవి ఉన్నాయండి. వీటిలో కాంబినేషన్ ఈ రోటీ జొన్న రొట్టెతో మరి అయితే వెజ్ వాళ్ళ కోసం ఏమైనా ఉంటాయండి? వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాన్ తీసుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగా కుక్ అయిందండి. నీట్గా అంటే ప్రాన్ ఆ స్మెల్ అది లేదు, మొత్తం ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. స్పైస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఉప్పు, కారం, మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చాలా బాగుంది, నిజంగా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈసారి చికెన్ తిందాం. సూపర్ అండి. ప్రాన్ టేస్ట్ ప్రాన్కి ఉంది, చికెన్ టేస్ట్ చికెన్కి ఉండేది. చాలా బాగుంది. అంటే మరి దీని టైమింగ్స్ ఎలా ఉంటాయి? 2కి ఓపెన్ అవుతుందమ్మా. 3 నుండి స్టార్ట్ చేస్తాం. 3 నుండి 11:30 వరకు ఉంటుంది. 11:15కి ఆర్డర్స్ స్టాప్ చేసేస్తాం. తర్వాత 11:30కి బంద్ చేసేస్తాం. మొత్తం ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు? 10 మెంబర్స్ ఉంటారండి. ఈ 10 మెంబర్స్ కూడా 2 నుంచే స్టార్ట్ చేస్తారు వర్క్. 2 నుండి వచ్చి మొత్తం క్లీనింగ్ చేసుకుంటారు. ప్రిపరేషన్ అంటే వాళ్ళేం వంటలు చేసేది ఏమి ఉండదు, మసాలా ఇంటి నుండి వస్తుంది. 3 నుండి కస్టమర్స్ వస్తుంటే అప్పటికప్పుడు కలిపి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారా? అంటే రెగ్యులర్ కస్టమర్స్ మన దగ్గరకు ఒక్కసారి వచ్చారంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారంటే ఎక్కువ ఈ క్రౌడ్ ఇదంతా? నిజాంపేట, మోయినాబాదు, ఇంకా చుట్టుపక్కల చాలా దూరాల నుండి కూడా వస్తుంటారండి ఇక్కడికి తినడానికి. మొన్న ఒక కస్టమర్ వచ్చారు, డాక్టర్ ఆయన, ఢిల్లీ నుండి ఇక్కడ వెకేషన్ కోసం వచ్చారట. అది ఇక్కడ ఇది తినాలని చెప్పేసి ఈ మన స్టోర్కి దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నారనమాట. అక్కడ రూమ్ తీసుకొని వాళ్ళు రోజు వచ్చి తినిపోయేవాళ్ళు. అట్లా అంటే టేస్ట్ నచ్చింది, టేస్ట్ నచ్చి. అంటే ఇప్పుడు ఈ రోటీ దీంట్లోకి కాంబినేషన్ అవును కావాలి అంటే చెప్తూ ఉంటారు. ఎంత ఉంటుంది ప్రైస్? రోటీ 25 రూపీస్ అమ్మా. ఓకే. అంటే మళ్ళీ వీటన్నీ కాక ఈ నన్నారి స్పెషల్ అండి ఇక్కడ? నన్నారి స్పెషల్ అండి. ఇది కూడా కర్నూలు రాయలసీమనే. ఆ స్టైల్లో? ఆ స్టైల్లోనే మీరు ప్రిపేర్ చేస్తారు? నేను ప్రిపేర్ చేస్తాను. హోమ్ డెలివరీ ఉందా అంటే? హోమ్ డెలివరీ లేదండి, కాకపోతే కస్టమర్ కాల్ చేసి చెప్తే మేము ప్రిపేర్ చేసి ఉంచుతాము, ర్యాపిడో బుక్ చేసుకుంటారు. ఎందుకు ఇది టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం కస్టమర్స్ అందరూ కూడా అలానే కాల్ చేసి వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు. అనుకోకుండా వచ్చిన వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తుంటారు. ఓకే. అంటే మినిమం ఎంత టైం పడుతుంది ఒక ఐటమ్ చెప్తే మీకు ఆర్డర్ చెప్పాలి? మినిమం 25 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. దానికోసమని కాల్ చేసి ముందు కాల్ చేసి వస్తే హ్యాపీ, వాళ్ళకు సేవ్ అయిపోతుంది. కాల్చిన మాంసం టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. మీరు అన్నట్టుగానే లేత మాంసం అన్నారు కదా, అలాగే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఏ కలర్స్ యాడ్ చేయకుండా చక్కగా మంచిగా పర్ఫెక్ట్ అయ్యి హోమ్ మేడ్ ఫుడ్ లాగే ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఇవాల్టి మన ఒక టేస్టీ వీడియో. మరో మంచి టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V6 News.